అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు సత్యనారాయణ చోడవరం. నాకు 2, 3 రోజుల క్రితం ఒక 74 సంవత్సరాల వృద్ధుడు ఛాతీలో నొప్పొస్తుందని, ఆయాసంగా ఉందని, ఆకలి లేదని, తింటే అరగటం లేదని, నిద్ర సరిగ్గా పట్టటం లేదని, పాపం చేతులు, కాళ్ళు కూడా చల్లగా అవుతున్నాయని నా దగ్గరికొచ్చారు. ఎందుకండి? ఏం జరిగింది? మీకేమన్నా ఆలోచనలేమన్నా ఉన్నాయా? అని అడిగాను నేను. లేదు డాక్టర్ గారు. ఇంట్లో నాకొక 4 గదులు ఇల్లొకటి రోడ్డు మీద ఉన్నాది. అందులో ఒక గదిని షాప్ కింద నేను వదిలేసాను. మిగతాది ఊర్లో ఒక 70 సెంట్లు వ్యవసాయ భూమున్నాది. ఒక 10 సెంట్లు మరొక స్థలం ఉంది. ఇవన్నీ బానే ఉన్నాయండి. కానీ ఈ మధ్య మా మనవళ్ళు, మనవరాళ్ళు కూడా పెద్దోళ్ళు అవ్వడం వల్ల మా అబ్బాయి ఈ మధ్య కాలంలో నాన్న ఇల్లు సరిపోవట్లేదు. నీకు ఊర్లోనే ఒక చిన్న ఇల్లు ఒకటి చూశాను అద్దెకి. అందులోకి మారిపోమని నన్నంటాడు. నేనేమో మారనంటాను. అక్కడ నాకు కొంచెం మనస్తాపంతో బాధపడుతున్నానండి అని అన్నాడు పాపం. ఎందుకో అలా బాధపడ్డాడు. చూసారా? ఆధునిక ప్రపంచంలో మనుషుల మాట తీరు మారిపోతుంది. అవసరానికే మనుషులు. అవసరం తీరిపోతే మన పట్ల ప్రవర్తించిన ప్రవర్తన, మాట తీరు అన్నీ మారిపోతాయి. అందులో బంధువులైనా, తల్లిదండ్రులైనా, ఫ్రెండ్స్ అయినా ఒకేలాగుంది. అందుకని వృద్ధాప్యం అనేది ఎవరో ఒకళ్ళ జీవితానికొచ్చేది కాదు. అది జీవితంలో ఒక భాగం. అందరూ ఆ భాగంలోకి ఎళ్ళవలసిందే. ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి సంపాదనలో కొడుకు యథేచ్ఛగా ఎదగడం గానీ, పెరగడం గానీ, ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ, పెళ్లి గానీ అన్నీ తండ్రి సంపాదనలో స్వతంత్రంగా అతను అనుభవిస్తాడతను. కానీ అదే కొడుకు సంపాదన వృద్ధాప్యంలో తండ్రి అనుభవించేటప్పుడు మటుకు చాలా షరతులు వర్తిస్తాయి. చెయ్యి చాపి అడగలేము. అందువల్ల నేను చెప్పేదేటంటే, నా ఆలోచన ఇది పూర్తిగా ఏంటంటే, ఎవరైనా సరే పిల్లలకి ఆస్తులు బదలాయించేటప్పుడు అందులో తల్లిదండ్రుల బాధ్యత, బరువును కూడా ఒక షరతుగా చేర్చి బదలాయిస్తే మంచిది అన్నది నా ఆలోచన. లేదంటే మనలో చాలామంది వృద్ధాప్య ఆశ్రమాల వైపు చూడవలసి వస్తదేమోనని భయంగా ఉంది. అందరికీ నమస్కారం. డాక్టర్ బండారు సత్యనారాయణ.